నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ పెళ్ళైంది కానీ ఎపిసోడ్ 3. మనసుకు నచ్చే అందమైన కథ. ఇక కథలోకి వెళ్తే మూతి ముడుచుకుని చూస్తున్న దివ్య హరి ఒక్కసారిగా తన మీదకి వంగేసరికి తుల్లిపడి వెనక్కి వంగి కళ్ళు టపటపలాడిస్తూ చూస్తుంది అతని వైపు. కొన్ని క్షణాలు తన కళ్ళలోకి సూటిగా చూసి ఓ చిలిపి నవ్వు విసిరి స్టైల్గా నడుచుకుంటూ కారు దగ్గరికి వెళ్ళిపోయాడు హరి. అతని చిలిపితనానికి ఇంకా చిర్రెత్తుకొచ్చింది దివ్యకి. రుసరుసలాడుతూ అతన్ని ఫాలో అయింది. సొసైటీ కోసం భార్యాభర్తలుగా ఉండడానికి మాత్రమే ఒప్పుకొని పెళ్లి బంధంలోకి దిగడం బాగానే ఉందతనికి. కానీ దివ్య అందచెందాలతన్ని నిద్ర లేకుండా చేస్తున్నాయి. నేను నీ భర్తని, నీ మీద నాకు హక్కుంది, నా కోరిక నేను తీర్చుకుంటాను అని తన హక్కులు సాధించుకోవచ్చు. కానీ అటువంటి పని చేస్తే దివ్య తనకి దూరం అయిపోతుందన్న భయమే అతన్ని హద్దుల్లో ఉంచుతుంది. కేవలం తనని సమాజం కోసమే పెళ్లి చేసుకుంటాను అని పెళ్లికి ముందు దివ్యకి చెప్పిన మాటలు అతనికి ఇంకా గుర్తున్నాయి. ఆ మాటకు అంగీకరించి అప్పుల సమస్య నుండి బయటపడడానికి తనని పెళ్లి చేసుకుంది, కానీ ఇష్టంతో కాదని అతని నమ్మకం. ఇష్టం లేకుండా తనని పెళ్లి చేసుకున్నా, తన ఇష్టం లేకుండా తనకి దగ్గర కాకూడదు అని అతని ఆలోచన. మనసు లేని శరీరంతో నాకేం పని అని తనలో తానే మదన పడేవాడు. పెళ్లి తర్వాత అతనిలో మార్పు వస్తుందని అనుకున్న దివ్య పరిస్థితులు ఇలా మారతాయని ఊహించనైనా లేదు. పాత పగలు మర్చిపోయి ఎప్పటికైనా తనని యాక్సెప్ట్ చేస్తాడు అనుకున్న దివ్య ఆశలు దూరం కావడం ప్రారంభించడంతో ఆమెలో ఒక రకం మొండితనం తలెత్తింది. అతని మనసు నొప్పించాలని, ఎదిరించాలని తహతహలాడడం ప్రారంభించింది దివ్య. ఆమె ఊహల తాలూకు కదలికలు ఆమె ముఖం మీద కదలాడుతున్నాయి. అవి చూసి హరి నవ్వుకున్నాడు. నన్ను ఎలా అవమానించాలా అని చూస్తున్నావు కదూ. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను సహించను. ఏం చేస్తానో నాకే తెలియదు, ముందే చెప్తున్నా. మన విషయాలు ఎవరికి తెలియకూడదు, జాగ్రత్త. ఎలా చెప్పుకుంటాను ఇలాంటివి? బాధగా అంది దివ్య. గుడ్, అదే మంచిది, పద. డోర్ తీశాడు. కారు సిద్ధంగా ఉంది. రాజు కారు తలుపు తెరిచి పట్టుకున్నాడు. ఇద్దరూ వెనుక సీట్లో ఎక్కారు. రాజెందుకు అడిగింది దివ్య. మనం వెళ్ళే చోటు అలాంటిది. నేను తాగి డ్రైవ్ చేసి నీ ప్రాణానికి ప్రమాదం ఎందుకు తీసుకురావడం? తేలికగా నవ్వేస్తూ సీట్కి జారబడి కళ్ళు మూసుకున్నాడు హరి. అక్కడ తాగి పరువు తీస్తే నేను ఊరుకోను, ఆమె కూడా హెచ్చరించింది. చూద్దాం ఎవరి పరువు ఎవరు తీస్తారు అంటూ సాగదీశాడు హరి. అతని వైపు చురుకుగా లుక్కిచ్చి విసురుగా మొహం తిప్పేసుకుని కారు విండోలో నుండి బయటికి చూస్తుంది. కారు రోడ్డుపై వేగంగా దూసుకెళ్తుంది. రాజు, మమ్మల్ని డ్రాప్ చేసి ఏవైనా పనులుంటే చూసుకునిరా, కాస్త లేట్ అవుతుంది అని కారు ఆగకముంది దిగి డోర్ ఓపెన్ చేసి దివ్య దిగడం కోసం పట్టుకున్నాడు హరి. ఇలాంటి మర్యాదలకి లోటు లేదు. చిన్నగా గొనుక్కుంటూ కారు దిగి అతనితో పాటు కదిలింది. అప్పటికే చాలామంది చేరి కోలాహలంగా ఉంది హోటల్ అంతా. దివ్య హరి లోపలికి ఎంటర్ అవ్వగానే తెలిసిన వాళ్ళు హాయ్ హలో అంటూ చుట్టుముట్టారు. దివ్య, ఎన్నాళ్ళైంది నేను చూసి. అబ్బా, ఇంత అందంగా ఉన్నావు. ఈ నెక్లెస్ కొత్తదా? ఆమె చేయి గట్టిగా నొక్కుతూ అడిగిందో మధ్య వయస్కురాలు. ఎవరైంది గుర్తుకు రావడం లేదు దివ్యకి. కాస్త ఇబ్బందిగా నవ్వుతూ గుర్తుకు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. హరి ఆమె భుజం మీద చేయి వేస్తూ, దివ్య, మర్చిపోయావా? సంతోష్ పిన్నిగారు అంటూ పరిచయం చేశాడు. ఇబ్బందిగా కదిలింది దివ్య. నన్నెందుకింత ఆప్యాయంగా పలకరించింది అని ఆశ్చర్యపడింది క్షణం పాటు. హరి కళ్ళు ఆమెని చూస్తున్నాయి. ఆమె మోము వాడిపోవడం గమనించకపోలేదతను. వెళ్ళమ్మా, ఇక్కడే ఉండిపోతే ఎలా అంటూ ఆవిడని సన్నని నవ్వుతూ చూస్తూ దివ్యని అక్కడి నుండి తీసుకెళ్ళిపోయాడు హరి. తర్వాత మాట్లాడుకుందాం అంటూ ఇంకోవైపుగా నడిచిందామె. నిజంగా తెలియలేదా? నేనేమైనా అనుకుంటానన్నా? ఆమె చెవిలో గుసగుసలాడినట్టు అడిగాడు. కోపంగా అతని మొహంలోకి చూసింది, కానీ మరుక్షణం చిరునవ్వు నవ్వక తప్పలేదు. ఎవరో హలో అంటూ పలకరించారు. నమస్కారం సార్ అని ఫార్మల్గా షేక్ హ్యాండ్ ఇచ్చి, నా భార్య దివ్య. దివ్య, ఈయన రావు గారు, కింగ్ ఆఫ్ కెమికల్ కింగ్డమ్. నవ్వుతూ ఒకరినొకరికి పరిచయం చేసిన హరి. ఏమ్మా, ఇంత అందమైన మొగుని కొంగున కట్టుకోక అలా దేశాల మీద వదిలేస్తే ప్రమాదం కదా. నవ్వుతూ దివ్య భుజం మీద తట్టారు రావుగారు. అతని నవ్వులో చెలాగితనం, మాటల్లో ఆప్యాయత తొంగి చూశాయి. కట్టుకోలేదన్నా మీ నమ్మకం? దివ్య మొహంలోకి చూస్తూ రావుగారిని అడిగాడు హరి. మీ గోల మీదే. రా దివ్య, మనం పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంకొక నిమిషం వాళ్ళతో నిలబడితే మనకసలు అర్థం కాని భాష మాట్లాడడం ప్రారంభిస్తారు.
అంటూ రావుగారి భార్య దివ్య చెయ్యి అందుకొని ఓ సోఫా వైపు దారి తీశారు. చూడు ముచ్చటగా ఉన్నావు, హరికి తగుజోడి. ఈ నెక్లెస్ డిజైన్ చాలా బాగుంది అంది దివ్య మెడలో నెక్లెస్ చేతిలో పట్టి చూస్తూ. మొన్న వచ్చినప్పుడు హరి తెచ్చారు. అలా ఉండాలి, మా వారు ఉన్నారు. కొత్త రకాల కెమికల్ క్రిస్టల్ శాంపిల్స్ తప్ప ఏం తేరు. ఆ వయసుకొస్తే నేనున్న సంగతి కూడా మర్చిపోతారు హరి, నవ్వుతూ అంది దివ్య. దూరంలో రావుగారు హరి చాలా తీక్షణంగా చర్చించుకుంటూ కనిపిస్తూనే ఉన్నారు. చుట్టూ ఉన్న మనుషులు వారికి కనిపిస్తున్నట్టే లేదు. రావుగారి భార్య జానకి వాళ్ళ వైపు చూస్తూ, అంతే, ఇంకో 2 గంటలు మీ ఆయన మా ఆయన మనం ఉన్నామన్న సంగతి మర్చిపోయినట్టే నవ్వుతూ అన్నారు. చిన్నగా నవ్వింది దివ్య. చాలాసేపు వారి కుటుంబ విషయాలు చెప్పారు. పిల్లలు పెద్దవారైపోయాకే నిజమైన భార్యాభర్తల అనుబంధం గట్టిపడుతుంది దివ్య. కొండచెర్ల మీద నుంచి దుమికి ప్రవహించే సెలయేరుల జీవితం ఓడిదుడుకులతో ఆటుపోట్లతో సాగుతుంది. భర్త కోరికలు, భార్య చాకిరి, పిల్లల పెంపకం మధ్య వారి మధ్య అనురాగానికి తావెక్కడుంటుంది? ఇప్పుడు చూడు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను రావాలంటారు. నేను తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేరు. పెద్దాడు అమెరికాలో సెటిల్ అయిపోయాడు, చిన్నవాడు దుబాయ్లో ఉన్నాడు. మేమిద్దరమే మిగిలాం. ఏదో చిన్న ఫ్లాట్ తీసుకుని ఉన్నా ప్రాణం హాయిగా ఉండేది. కానీ లంకంత ఫామ్ హౌస్ కట్టారు. ఊళ్ళోకి రావాలంటే 2 గంటలు. ఒక రకంగా బాగుందనుకో, తోట అది హాయిగా ఉంది. కానీ ఇలా రావాల్సినప్పుడే విసుగనిపిస్తుంది. మా ఆయన ఎప్పుడూ అంటారు, హరి పిల్లాన్ని చూసి నేర్చుకోవాలి ఇల్లు ఎలా ఉంచాలో అని. ఎప్పుడిస్తావు ఆహ్వానం ఇంటికి రమ్మడానికి? ఏదైనా విశేషం కోసం ఎదురు చూస్తున్నావా? నవ్వుతూ దివ్య భుజం మీద తట్టారామి. అబ్బే అదేం లేదు, మీకెప్పుడూ వెల్కమ్ అంది దివ్య నవ్వు పులుముకొని. అదిగో అటు చూడు సంతోష్ అంటూ ఉత్సాహంగా అన్నారు జానకి. దివ్య ముఖం క్షణం పాలిపోయింది. మళ్ళీ ఏం గొడవ వస్తుందోనని తనని గమనించి వెలిగిపోతున్న మొహంతో దగ్గరకొచ్చాడు సంతోష్. హాయ్ దివ్య, ఐఎమ్ సర్ప్రైజ్డ్. మీ ఆయన నిన్ను బంగారం పంజరంలోంచి బయటికి పంపించారే అన్నాడు వెటకారంగా. చా, హరి అలాంటి వాడేం కాదు. ఇంత అందమైన భార్యని పంజరంలో ఎందుకు దాచుకుంటాడు? ఏం దివ్య? సంతోష్ ఇంకెప్పటికీ మారేలా లేడు. దివ్య సమాధానం కోసం ఆగకుండా మళ్ళీ ఆమె అన్నారు. ఎందుకు మారతాడులే, తండ్రి తరగని సంపదిచ్చాడు. జల్సాలు షికార్లు చేస్తూ హ్యాపీగా టైంపాస్ చేస్తున్నాడు. ఏం సంతోష్ అన్నారు అతని కేసు తిరుగుతూ. అదేం లేదంటీ, దివ్య లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకొకరుండరు. తను నాకు కాకుండా పోయాక ఈ సంతోష్ జీవితంలో సంతోషం ఎక్కడుంది? బాధని వీలాకులాన్ని మిళితం చేస్తూ అన్నాడు. దివ్య మాట్లాడలేదు. ఈ కన్వర్జేషన్ ఆమెకు అస్సలు ఇష్టం లేదు. హరి చూస్తే ఏమనుకుంటాడో అని టెన్షన్గా ఉంది తనకి. నిజానికి ఆంటీ, నేను దివ్యను వెతుక్కుంటూనే వచ్చాను. వచ్చే వారం మ్యూజిక్ కన్సర్ట్కి వెళ్దామనుకున్నాం కదా. సారీ సంతోష్, మనం అనుకున్నప్పుడు హరి టూర్ నుండి తిరిగి రాలేదు. ఇప్పుడు ఊళ్ళోనే ఉన్నాడు. అతనికి ప్లాన్లుంటాయి కదా, కుదరకపోవచ్చు అంది ఇబ్బందిగా. అరే అదేంటి దివ్య, నీకు ఎక్కడికైనా వెళ్ళాలని ఉంటే హరికేమడ్డు? అతని రమ్మనకుండా ఉన్నంతకాలం ఏ అడ్డు చెప్పడని నా నమ్మకం. వాళ్ళ పనికి ఏ మాత్రం బ్రేకు పడ్డా సహించరు. నువ్వు వెళ్తే ఏమంటాడు? నీ సరదాలు నీకుండవా ఏమిటి? మిసెస్ రావు కోప్పడ్డారు. నిజమే, ఇప్పుడు కూడా ఆయన నన్ను వదిలి వెళ్ళిపోలేదా? ఈ జానకాంటి కూడా లేకపోతే వెరిమొహం వేసుకుని అందరిలోనూ తిరగవలసి వచ్చేది. తెలిసిన వాళ్ళే లేరు. నన్ను పట్టించుకోకుండా ఆయన తిరుగుతుంటే నేనెందుకు ఆయన గురించి ఆలోచించి నా సరదాలు మానుకోవాలి మనసులో అనుకుంటుంది దివ్య. చెప్పు దివ్య అంటున్న సంతోష్ మాట తడబడడం చూసి తలెత్తి తిరిగి చూసింది దివ్య. హరి తన వైపు వస్తూ కనిపించాడు. నేనేం ప్రామిస్ చేయలేను సంతోష్ అంటూ మాటలు మింగేసింది దివ్య. వస్తూనే దివ్య భుజంపై యథాలాపంగా ఓ చేయి వేస్తూ, హాయ్ మీరెప్పుడొచ్చారు అంటూ సంతోష్ వైపు చూస్తూ పలకరించాడు హరి. అతని వైపు హరి చూసిన తీరు, మాట తీరు కూడా నిర్లక్ష్యాన్ని స్పష్టంగా ధ్వనింపజేస్తున్నాయి. అన్న మాట తప్పులేదు, కానీ అన్న తీరు చాలా అవమానకరంగా ఉందనిపించింది దివ్యకి. ఇందాకే వచ్చాను హరిగారు. మొన్న ఈ మధ్య కలిసినప్పుడు ఓ మ్యూజిక్ కన్సర్ట్ గురించి మాట్లాడుకున్నాం. అది నెక్స్ట్ వీక్ ఉంది. పాసెస్ కొన్నానని చెప్పడానికి వచ్చాను. తప్పకుండా చూడాలనుకుంది దివ్య. తనకి మ్యూజిక్ షోస్ అంటే చాలా ఇష్టం సూటిగా చెప్పాడు సంతోష్. దివ్య ఇద్దరి మొహాలు మార్చి మార్చి చూడసాగింది. జానకి కూడా కుతూహలంగా హరి ముఖంలో చూస్తుంది. దివ్య భుజం మీద హరి చేయి కాస్త బిగుసుకుంది. అలాగా,
ఆమె చూడాలనుకున్న మ్యూజిక్ షోకి నేనెందుకు తీసుకెళ్ళను అనుకున్నావు? తిరిగి ప్రశ్నించాడు హరి. సంతోష్ క్షణం పాటు తడబడ్డాడు. అలా హరి అనేసరికి బదులే చెప్పాలో తోచలేదు. కాస్త తేరుకొని, లేదు, దివ్య చెప్పింది మీకు మ్యూజిక్ షోస్ అన్నా మూవీస్ అన్నా పెద్దగా ఇంట్రెస్ట్ లేదని అన్నాడు. అలా చెప్పిందా నా భార్య? నా గురించి ఇంకా ఏమేం చెప్పిందో చెప్తే వింటాను. స్వంత భార్య తన భర్తని ఎలా అంచనా వేస్తుందో తెలుసుకోవడం గమ్మత్తుగా ఉంటుంది కదా. కాస్త గంభీరంగా అన్నాడు హరి. మనం ఇంకా వెళ్ళిపోదామా? నాకు తలనొప్పిగా ఉంది. భర్త మొహంలోకి ప్రాధేయపడుతున్నట్టు చూస్తూ అడిగింది దివ్య. కాస్త గాలిలో తిరిగితే తగ్గిపోతుందేమో అన్నాడు హరి వ్యంగ్యంగా. వద్దు, మనం ఇంటికి వెళ్ళిపోదాం. నేను మ్యూజిక్ షోకి రానని చెప్పాను. ఇంకా ఎందుకు గొడవ? బాధగా అడిగింది. ఎందుకు? నేను నిన్ను వెళ్ళకూడదని శాసించలేదే? లేదు, కానీ నాకే వెళ్ళడం లేదు. అలాంటి ఏం బాగుంటుంది దివ్య? పాపం శ్రమపడి నీ కోసం టికెట్లు తెచ్చాడు. ఎప్పుడు మ్యూజిక్ షో? ఇంకో 4 రోజుల తర్వాత బదులు చెప్పాడు సంతోష్. ఆ రోజు నేను ఎలాగో ఊళ్ళో ఉండను. తప్పకుండా దివ్య వస్తుంది. చాలా సరదాగా చెప్తున్న భర్త కేసి నమ్మలేనట్లు చూస్తూ ఊరుకుంది దివ్య. సంతోష్ కూడా ఏం చేయాలో ఏమనాలో తెలియక పాకెట్లో 2 చేతులు పెట్టుకొని ఇబ్బందిగా నిలబడిపోయాడు. అబ్బా, ఈ విషయానికి దీనికంత చర్చ దేనికి? ఇద్దరూ మంచి ఫ్రెండ్సే కదా, జానకి నవ్వుతూ అంది. అదే నాకు అర్థం కాలేదు మేడం. రావు గారిక్కడా? నవ్వుతూ ఆమెను అడిగాడు హరి. ఇక వెతుక్కోవాలి, నువ్వు వచ్చేసావుగా. నేను వస్తా దివ్య, ఫోన్ చేస్తాలే అంటూ త్వరగా అక్కడి నుండి తప్పించుకు బయటపడ్డాడు సంతోష్. ఈ భార్యాభర్తల మధ్య ఏమైంది? వింత పడసాగింది జానకి. అనుకున్న కంటే ముందుగానే హరి పార్టీ వదిలిపెట్టాడు. ఇంటికి వచ్చేదాకా మౌనంగానే కూర్చుండిపోయారు ఇద్దరు. కారు ఇల్లు చేరాక కూడా మాట్లాడుకోలేదు. మంగమ్మ అన్ని సర్ది పడుకున్నట్టుంది. ఎక్కడా రాములు అలికిడి కూడా లేదు. హరి ఉన్న మూడికి అతనితో ఏకాంతంగా ఉండాలంటేనే భయంగా ఉంది ఆమెకు. తనకి తానే ధైర్యం చెప్పుకోవాలని చూసింది. నేనేం సిగ్గుపడాల్సిన పని చేయలేదే, ఎందుకు దోషులా అనుకోవాలి? ఈ పెళ్లిలో అర్థం లేదు. కావాలని ఇద్దరు తమ మధ్య అడ్డుగోడలు వేసుకున్నారు. కానీ పరాయి మగవాడితో మాట్లాడి ఆ బంధాన్ని బలహీనం చేసుకున్నానా అని ప్రశ్నించుకుంది దివ్య. పేరుకే నా భార్యవి, నాకున్న హోదాలో నీవు భాగస్వామివే కానీ నా జీవితంలో కాదు అని చెప్పిన హరి ఎందుకింత బాధపడాలి? తనకు రూల్, నాకు రూలునా? దివ్యని పరిశీలనగా చూస్తున్న హరి నవ్వుతూ, ఆ వేసుకునే ప్రశ్నలేవో పైకి వేస్తే ఏమైనా సమాధానం దొరుకుతుందేమోనని ఆలోచించావు ఎప్పుడైనా అని అడిగాడు. ఉలికిపడి తలెత్తి చూసింది ఆమె. ఏంటి నువ్వనేది? ఇంకేం లేదుగా, నేను వెళ్ళి పడుకుంటాను. ఆ మాట విని లేచి నిలబడ్డాడు హరి. అంత తొందరెందుకు? బాగా అలసిపోయినట్టుంది నాకు అంది నుదుట పడుతున్న చిరు చెమటలు తుడుచుకుంటూ. అవును, నీకిప్పుడు అలసటగానే ఉంటుంది. ముఖ్యంగా ఇష్టం లేని విషయాలు వినవలసి వస్తాయి నవ్వుతూనే అన్నాడు హరి. అంటే నీ ఉద్దేశం? కోపంగా అడిగింది ఆమె. ఏం లేదు, నీకు నాకు మధ్య అగాధం ఉందని తెలిస్తే సంతోషించే నీ స్నేహితులు నిన్ను అయ్యో పాపం అనుకుంటున్నారనుకుంటున్నావేమో. నీ స్థానం ఆక్రమించుకోవాలని అనుకునే వాళ్ళే ఎక్కువ. అబద్ధం, నేను నమ్మను. పోనీ నిరూపించి చూపెట్టమంటావా? కళ్ళెగిరేస్తూ అడిగాడు. ఆ ఊహకే ఆమె మనసంతా కలవరంగా అనిపించింది దివ్యకి. అలాంటి పని చేసి నా జీవితం ఇంకా దిగజార్చకు. నీ జీవితం నేను దిగజార్చుతానా? నా పరువు నేనే తీసుకోవడం కాదా అది? నేనేం చేయలేదు హరి. కానీ నువ్వేం చేసావో తెలుసా? నువ్వు వచ్చిన రోజు నేను సంతోష్ బయటికి వెళ్ళానని పెద్ద రాద్దంతం చేశావు. ఈరోజు ఆ విధవ మ్యూజిక్ షోకి వెళ్ళేలా బలవంతం చేశావు అతనితో. దీన్నేమని అనుకోవాలో నాకు అర్థం కావడం లేదు. వస్తున్న దుఃఖాన్ని ఆపుకునేందుకు పెదవి కరిచి పట్టుకుంది ఆమె. కోపానికి, బాధకి, ఆవేదనకి ఆమె హృదయం నలిగిపోతుంది. నేను ఊళ్ళో లేనప్పుడు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనన్న ధ్యాస లేకుండా వాడితో వెళ్ళడానికి రెడీ అయ్యావు నువ్వు అలా వెళ్తే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఇప్పుడు నేనే సంతోష్తో వెళ్ళమని చెప్పాను కాబట్టి ఎవరు ఏమనుకోరు. నువ్వేమంటున్నావు నీకు అర్థమవుతుందా? అతని మొహంలోకి సూటిగా చూస్తూ అడిగింది దివ్య. నువ్వు అలసిపోయావు, నేను ఇంకా శ్రమ పెట్టనులే, వెళ్ళి పడుకో అన్నాడు తాను బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ. దివ్య ముక్కు పుటాలు అదురుతుంటే కోపంగా చూస్తూ నిలబడింది. ఏదో ఒక రోజు తప్పకుండా అర్థం చేసుకుంటావులే, వెళ్ళు
అనేసి ఇక మాటలకి తావు లేదన్నట్టు హాల్లోకి వెళ్ళిపోయాడు. చాలాసేపు మౌనంగా కూర్చుండిపోయింది దివ్య. నన్నెందుకు పెళ్లి చేసుకోవాలి? నేనేం పరాయిదాన్ని కాదే. నన్నెందుకు ఇన్ని విధాలా అవమానించాలి? నేను తప్పుదారి తొక్కలేదే. ఎందుకు హరి కింద జెలసి? ఆ జెలసీకి అర్థమేమిటి? ఈ పరిస్థితికి ముగింపు రాదా? ఏవో పిచ్చి ఆలోచనలు ఆమె నిలువెల్లా దహించి వేస్తున్నాయి. హాల్లో పచార్లు చేస్తూ దివ్యని చూస్తున్న హరి ఓ 10 నిమిషాలు చూసి తన రూంలోకి వెళ్ళి డోర్ వేసుకున్నాడు. పడుకున్నాడన్న మాటే కానీ నిద్ర రాలేదు. అలా చీకటిలో చూస్తూ ఉన్నాడు. దివ్య వచ్చి పడుకుందన్న అలికిడి విని భారంగా నిట్టూరుస్తూ కళ్ళు మూసుకున్నాడు హరి. ఆలోచనలతో ఎప్పటికో పడుకుంది దివ్య. మరుసటి రోజు తను లేచేలోగా హరి బిజినెస్ పని మీద బెంగళూరు వెళ్ళాడు. ఫ్రెష్ అప్ అయ్యి టీవీ ముందు కూర్చున్న దివ్య ఫోన్ మోగడంతో ఫోన్ అందుకుంది. హలో. అవతలి వ్యక్తి స్వరం వినగానే ఆమె ముఖం క్షణాల మీద కాంతివంతంగా మారిపోయింది. సుష్మా, నువ్వా? ఎలా ఉన్నావు? వచ్చావా సిటీకి అని అడిగింది. వారమైంది వచ్చి. నీ నెంబర్ మిస్ అయితే మా వారిని మీ వారు ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కొని చేస్తున్నాను అంది. ఇంతకీ ఏం చేస్తున్నావు? బుల్లి స్వెటర్స్ వెళ్తున్నావా? లేదు, దానికేం తొందర? ముభావంగా అంది దివ్య. ఏం తొందర? నీ తోటిదాన్ని ఇప్పుడు నాకిద్దరు. ఇప్పుడు కాక ఇంకెప్పుడు? దివ్యకి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది. ఈరోజు ఇంటికి రావచ్చు కదా, వచ్చి చాలా రోజులైంది అడిగింది సుష్మా. నువ్వే రా సుష్మా, మా వారు ఊళ్ళో లేరు. విన్నాను. ఏడాదికి 300 రోజులు మీ వారు ఊళ్ళోనే కాదు ఇంట్లో కూడా ఉండరని. దివ్య, ఈరోజు న్యూమాష్ ఎగ్జిబిషన్కి వెళ్దామా? నేను అరగంటలో అక్కడుంటాను, నువ్వురా అడిగింది. కొన్ని క్షణాలు ఆలోచించి అలాగే వస్తాను అంది దివ్య. ఫోన్ పెట్టేసి రెడీ అవ్వడానికి వెళ్ళింది. పెళ్ళయ్యాక తనని ఇప్పుడే చూస్తుంది సుష్మా. నేను ఇలా డల్గా ఉంటే అది ఏదేదో అనుకుంటుంది. యాక్టివ్గా ఉండాలి, హ్యాపీగా ఉన్నట్టు కనిపించాలి అని అనుకుంటూ మంచి డ్రెస్ వేసుకొని కాస్త స్టైల్గా రెడీ అయి వెళ్ళింది దివ్య. ఆ తర్వాత ఏం జరగబోతుంది? హరికి చెప్పకుండా సుష్మను మీట్ అవ్వడానికి వెళ్ళిన దివ్య పరిస్థితి ఏంటి? సంతోష్తో మ్యూజిక్ షోకి వెళ్తుందా? హరికి దివ్యకి మధ్య ఉన్న అపార్థాలు అనుమానాలు తొలగిపోయి ఇద్దరూ దగ్గరవుతారా? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.